మాచర్ల నియోజకవర్గంలో అసలు రామకృష్ణారెడ్డి ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు మెయిన్గా? అక్కడ ఓడిపోతుంది టీడీపీ అని ఆయన్నే టార్గెట్ చేశారు. మరి 9 బూతుల్లో కూడా ఈవీఎంలు పగలగొట్టడం జరిగింది. అసలు అది ఏమీ రావట్లే బయటికి. కానీ ఒక్క రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టింది మాత్రమే బయటకు వస్తుంది. చేతగాంతనం వాళ్ళు అట్లనే చేస్తారు. టీడీపీ వాళ్ళు కూడా చాలా చోట్ల పగలగొట్టారు. మరి అవన్నీ కూడా బయటికి తీయచ్చు కదా, ఎందుకు తీయట్లేదు? గెలవరని. ఈయన గెలుస్తాడు కాబట్టి అక్కడ వాళ్ళు ఓడిపోతారు కాబట్టి ఆయన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో గెలిచేది మాత్రం రామకృష్ణారెడ్డి గారు. మరి అధికారులందరూ ఏకపక్షంగా అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి అక్కడ ప్రజలు కూడా అంటున్నారు. బాబు గారు అంతా పక్కా ప్లాన్ తోటి పైన పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కావాలని చెప్పని డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ చేంజ్ చేసుకున్నారు. అంటే స్వతహాగా గెలిచే ఇది లేనప్పుడు మాత్రమే అలాంటి దొంగ ఎత్తులన్నీ వేస్తూ ఉంటారు. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారని అక్కడ అలాంటివన్నీ అరాచకాలు అవన్నీ వాళ్ళు చేసి ఈయన చేసినట్టుగా క్రియేట్ చేస్తున్నారు అంతే. మరి ఈసీ అధికారి అయిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మరి ఆయన ఏం చేయట్లేదు అంటారు మీరు? ఇక్కడ ఎథిక్స్ లేకపోతే అలానే ఉంటుంది. పైన వాళ్ళు ఏది చెప్తే కింద వాళ్ళు అది చేస్తున్నారు. అదే ఎందుకు తెలియట్లేదు? జనాలు అందరూ గమనించట్లేదా? రీపోలింగ్ పెట్టుకోమనండి మళ్ళీ. మరి రీపోలింగ్ పెట్టమంటే టీడీపీ వాళ్ళు వద్దంటున్నారని చెప్పి కూడా కొన్ని మీడియా పత్రికలు. అవునండి, వైసీపీ వాళ్ళు మళ్ళీ రీపోలింగ్ పెట్టుకోమంటున్నారు కదా. మరి ఇంత ధైర్యం ఉండి ఇంత డిపార్ట్మెంట్ పలుకుబడి ఉండి మరి ఈసీ కూడా వాళ్ళే కదా. సో అలాంటప్పుడు రీపోలింగ్ పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టొచ్చు కదా, పెట్టమనండి. ప్రజలుగా మేము కూడా కోరుకుంటున్నాం కదా. మరి మీ వైసీపీ నుంచి తరపున అయితే పెట్టమని అడుగుతున్నారు, కానీ టీడీపీ వాళ్ళు వద్దని చెప్తున్నారు కదా. బాగానే జరిగింది. ఒక వాళ్ళే చెప్పారు పాము దూరిపోయిందని లేదా ఇది దూరిపోయిందని. అందుకే ఓకేనండి, బాగానే జరిగింది అని చెప్పని మీకు నమ్మకం ఉంది కదా. నమ్మకం ఉన్నప్పుడు రీపోలింగ్ పెడితే పోయేది ఏముంటది? జనాలు ఇంకొకసారి వచ్చి ఓటేస్తారు. వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ కొట్టుకుంటారేమో, మళ్ళీ ఇలాంటి ఘర్షణలు. ఎందుకు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ సొంత మనుషులు ఉన్నారు కదా. ఈసీ ఉన్నాడు, కలెక్టర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ అదే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అందరూ ఉన్నారు కదా. అంతా వీళ్ళ సొంత మనుషులే కదా. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లానే నడుస్తుంది కదా. అలాంటప్పుడు రీపోలింగ్ పెడితే అంతా వీళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ వైసీపీకి సపోర్ట్ చేయరు కదా. సపోర్టింగ్ అని కాదు, మళ్ళీ గొడవలు కానీ అల్లర్జల్లు కానీ గొడవలు జరగకుండా చూసుకుంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళని మళ్ళా కొత్త ఆఫీసర్స్ అందరినీ నియమించారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అసమానం ఎందుకు జరుగుతాయి గొడవలు? వీళ్ళు గెలవరని ఉక్రోషంతో చిన్నపిల్లలు చాక్లెట్ కోసం తన్నుకున్నట్టుగా గెలవరని కాన్ఫిడెన్స్ వాళ్ళలో లేదు కాబట్టి సో అలాంటివన్నీ చేస్తా ఉన్నారు. ఆయన గెలుస్తాడా లేదా అనేది ఆయనకి తెలుసు. రామకృష్ణారెడ్డి గారికి గెలుస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి రీపోలింగ్ పెట్టమంటున్నారు. పెట్టొచ్చు కదా, పోయేదేముంది? అలాంటప్పుడు ఆయన బెయిల్ కూడా తీసుకుని వచ్చారు 6 రోజుల వరకు, అంటే 6వ తారీఖు వరకు. మరి అవసరం లేదు కదా. నేను ఎక్కడున్నా గెలుస్తానంటే మరి అదే జైల్లో కూడా ఉండొచ్చు కదా. ఇక్కడ బయటకు వచ్చి మరి పిటిషన్ ద్వారా బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు ఆయన? అవునన్నయ్య, ఒక చిన్న మాట. చాలా ఏరియాల్లో టీడీపీ వాళ్ళు చాలా చేశారు. సీసీ కెమెరాస్ అని పెట్టారు పోలింగ్ బూతుల్లో. ఒక సీసీ కెమెరానైనా పని చేస్తుందా? పని చేస్తుందా ఒకసారి చెప్పానండి. మరి అది సీసీ కెమెరా ద్వారానే కదా బయటకు పడింది. అంటే అక్కడ కావాలని పెట్టుకున్నారు, మిగతా ఏరియాలో కూడా చూపించవచ్చు కదా జనాలకి. మరి మా ఏరియాలో పెట్టిన సీసీ కెమెరాస్ ఏం పని చేయట్లేదు. మరి ఇక్కడ కావాలని కూర్చొని చక్కగా టీడీపీకి ఓటు గుద్దిచ్చారు. మరి ఇవన్నీ ఎందుకు తెలియట్లేదు? ఊరికే ఎవరు ఆర్మీ వాళ్ళని వాళ్ళే దించారు, పేరుకు మాత్రమే ఆర్మీ వాళ్ళని దించారు అంతే. చేస్తానే మొత్తం ఏంటి ఇక్కడ? అదే కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిగ్గింగ్ జరిగిందని మీ అపోహ ఉంది. జరిగింది, అది టీడీపీ వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తా ఉన్నాడు, ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆయనకి గతి లేదే అనుకో, ఇంకొకటి అనుకో, ప్రజల మీద నమ్మకం ఉంది, పోటీ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంత నమ్మకం లేదా? సింగిల్గా రావచ్చు కదా, అదే ఒంటరి పోరాటం చేయొచ్చు కదా. ఆయన చేయలేకపోతున్నాడు. కానీ సినీ ఫీల్డ్కే నేను మెయిన్ తలకాయని అని చెప్తారు. మరి చిరంజీవి గారు ఇంకా చాలా చెప్తారు. మరి అలాంటప్పుడు ఆయన సింగిల్గా పోటీ చేయలేదు. మరి సెంట్రల్కి సంబంధించి బీజేపీ మేమే తోపులు అంటున్నారు. తోపులు అన్న వాళ్ళు ఎందుకు ఒంటరి పోరాటం చేయలేకున్నారు? మరి బాబు గారు నేను హైదరాబాద్ని ఎక్కడో ఉన్నదాన్ని నేనే కనిపెట్టాను, కనిపెట్టి దాన్ని వెలికి తీసింది నేనే, మరి అక్కడ అన్ని చేశాను ఇన్ని చేశాను అన్నాడు. మరి హైదరాబాద్లో ఎందుకు గెలలేదు? పోయాడు.
మరి ఇదే ఆంధ్రాలో అప్పుడు రిగ్గింగ్ చేసుకున్నాడు 2014 బ్యాలెట్ బాక్సులు మార్చుకున్నారు, గెలిచాడు. ఇప్పుడు అదే ప్రయత్నం చేయటానికి సహకరించగా ఎవరు, మళ్ళీ ఇదే జనసేన ఇదే బీజేపీని కలుపుకొని వచ్చాడు. కలుపుకొని వచ్చిన తర్వాత కూడా గెలుస్తారనే నమ్మకం లేదు కాబట్టే ఇలాంటి అల్లర్లు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉన్నారు. అసలు జనసేన నాయకుడి ఉద్దేశం అది కాదు, ఈసారి అరాచక పాలన పంపించాలి అనేసి ఉద్దేశంతో ఆయన అంటున్నారు. ఫస్ట్ ఓకే అరాచక పాలన అంటున్నాడు, ఆయన ఏ రోజైనా ఒక పద్ధతిగా మాట్లాడడం అనేది ఉందా? ఉందా? ముందు ఆయన దగ్గర పద్ధతి ఉందా? 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 ఎక్కడ చూపించండి. మరి ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా, ఇటుపక్క 3 పెళ్లిళ్ళు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంబోధించే పదాలు కూడా ఉన్నాయి కదా. లేని మాటను మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు ఆమెకి తెలియకోకుండా నువ్వు సినీ ఫీల్డ్ లో ఉన్నావు, అంత పెద్ద తలకాయ చిరంజీవి గారు ఉన్నారు, ఇంకొక అమ్మాయికి మోసం చేసి ఇంకొక అమ్మాయి తోటి సాజీవనం చేయమని చెప్పని చెప్తాడా చిరంజీవి గారు? ఎందుకు చెప్తారు అంటే ఆయన కూడా క్రితంలో అలా చేసి వచ్చారా గుడ్చప్పుడు కాకోకుండా? ఒక మీ వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, ఉన్నప్పుడు మరి పక్కన ఇంకొక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లకి అయితే అన్యాయం చేయొచ్చా? అది కరెక్టా? మరి ఈయన రేపు పొద్దున జనాలకి ఏమి ఇస్తాడు మెసేజ్? యూత్ అందరికి ఒక భార్యతో అలా ఉండకండి, 3 పెళ్ళిళ్ళు చేసుకోండి, దానికి నా ఫుల్ సపోర్ట్ అని చెప్తారా? చెప్పండి. అయితే ఇప్పుడు అక్కడ గెలిచిన పిఠాపురంలో వర్మ గారే 1,00,000 ఓట్లు, మీరు ఎవరు కూడా పిఠాపురంలో అసలు వంగగీత గారు గెలుస్తారని మీరు అంటుండే, ఇక్కడ వర్మ గారు 1,00,000 ఓట్లు పక్కాగా మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, 1,00,000 ఓట్లు పక్కాగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి వస్తాయని. మనసాక్షి అంటే ఒకటి ఉంటుంది, పైన పరమాత్ముడు చూస్తూ ఉంటాడు, గెలుపు ఎవరిది అనేది దేవుడు నిర్ణయిస్తాడు, వీళ్ళెవరు డిసైడ్ చేయలేరు. ఎవరు డిసైడ్ చేయలేరు. 1,00,000 చెప్పొచ్చు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటే. ఇప్పుడు మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ ఎవరి గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి వచ్చేసింది, ఏ పార్టీలకు ఆ పార్టీలకు వచ్చేసింది, కానీ మీడియా తరపున అయితే రాలేదు, కానీ ఏ పార్టీలకు ఆ పార్టీలకు వచ్చేసింది. కానీ టీడీపీ వాళ్ళు ఎందుకు చప్పుడు లేకుండా ఒక మూల ఉన్నారు? వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ డప్పు వాళ్ళు ఏం కొట్టుకుంటారు, వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి కామ్ డౌన్ గానే ఉంటారు. ఒకవేళ కూటమి వస్తే అసలు వైఎస్ఆర్ పరిస్థితి ఏంటి? అసలు వచ్చినప్పుడు చూద్దామండి, 100% రాదు. అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, జనాలందరూ అదే కోరుకుంటున్నారు కాబట్టి. కూటమి వస్తుందని మీరు అనిపిస్తే, మీకు అనిపిస్తే, వాళ్ళకి అనిపిస్తే మీ నమ్మకాలు మీ దగ్గర పెట్టుకోండి. మా నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంతే. అంటే వారం రోజులు ఉంది కరెక్ట్గా, రిజల్ట్స్ కూడా 4 రోజులు పెట్టుకోండి, వారం ఎందుకు? కరెక్ట్ వారం రోజులు ఉంది. వారం రోజుల్లో వైజాగ్లో మొత్తం రూమ్స్ కానీ లేకపోతే బస్ ఛార్జెస్ కానీ అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రమాణ స్వీకారానికని వారం రోజుల పాటు మొత్తం అన్ని ఫిల్ అయిపోయినాయి. అసలు ఏంటి ఆ కారణం? ఆయన ఓటేసిన జనాలకు తెలుసు కదండి ఎవరికి ఓటేస్తున్నాం అనేది. మరి అలాంటప్పుడు కూటమి ఎట్లా వస్తుంది? వైజాగ్ లో అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి కదా. అంటే వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినారు కదా, సో అందుకని ఫుల్ఫిల్ అయిపోయినాయి. అప్పుడు జనాల నాడి మీకు అర్థం అవ్వట్లేదా? వీళ్ళు వాళ్ళు చెప్పే పల్స్ పోలియో కాదు కదా, జనాలకు తెలుసు ఎవరికి ఓటేసినా ఏదని. దానిలో ఏమన్నా జిమ్మిక్కులు ఏమన్నా చేసినా సరే మళ్ళీ రీపోలింగ్ కంపల్సరీగా పెట్టవలసిందే. ఎందుకంటే జనాలకి తెలుసు ఎవరికి ఓటేస్తున్నాము ఏంటి అనేది, స్పృహలో ఉండే చేస్తారు, స్పృహ లేకుండా అయితే ఎవరు చెయ్యరు. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎట్సెట్రో. అంటే ఇక్కడ మొన్న టీడీపీ నాయకుడు ఒక వ్యక్తి బుద్ధా వెంకన్న తెలిసే ఉంటుంది మీకు, ఆయన లోకేష్ గారికి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఆ మాట అన్నారు? అసలు తాతల దగ్గర నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కి కూడా హక్కు కూడా కల్పించాలి కదా, ఈయనేమో లోకేష్ గారికే కల్పించమని కూడా అడిగారు. ఒక అసమర్థుడిని తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టి మమ్మల్ని ఇంకా అదం పాతాళానికి తొక్కాలని చెప్పని చంద్రబాబు గారి ప్రయత్నం. ఓకేనండి, అసలు చంద్రబాబు గారు ఎవరండి? తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు? సీనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఆయన వారసులు ఎవరు ఉంటారు? దాన్ని ఫామ్ చేయాలంటే ఎవరు చేయాలి? వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు. వాళ్ళందరినీ దద్దిల్ని చేశాడు, దద్దిల్ని చేసి కాళ్ళ కింద చెప్పుల్లాగా వేసుకొని కూర్చున్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవుతారు, కూతురు కొడుకు ఎట్లా వారసుడు అవుతాడు?
అప్పుడు ఈ పప్పు ఎక్కడి నుంచి వస్తాడు? ఐ మీన్ లోకేష్. ఎవరు ఈ లోకేష్? ఏడున్నాడు? ఈయనకి ఎంతవరకు ఉంది జ్ఞానము? ఈయన తీసుకొచ్చే సీఎం అని చేసి లేకపోతే ఇంకొక పదవి అప్పగించడానికి అసలు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అనుభవం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జనాలను ఏం చేద్దామని బలిస్తారా? అంటే 2014, 2019 కానీ 2024లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ రాలేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తాం టీడీపీ వ్యక్తి అనేసి బుద్ధ వెంకన్న అంటుంది. ఈ బుద్ధ వెంకన్న వీళ్ళందరికీ మైండ్ లేదనుకుంటా, పోయి ఉంటుంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అంతే. అయితే రేపు జూన్ 4వ తారీఖున ఎలా ఉండబోతుంది? దాని ముందు కూడా 1వ తారీఖున 7ంటికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బయటపడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో మొత్తం అంతా? అందరైతే చాలా కాన్ఫిడెన్స్గా మళ్ళీ ఫ్యాన్ గాలి వీస్తుంది అని చెప్పని నమ్మకంతో ఉన్నారు. సో అందుకే రిలాక్స్డ్గా ఉన్నారు. కూటమి వస్తుంది, కూడొస్తుంది, దాని మీద ఉట్టొస్తుంది, ఇవన్నీ ఎవడు అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. బాబు గారు ఇచ్చిన ఇది సూపర్ 6 ఒక్కడు కూడా చేయడు. అది జనాలకు తెలుసు. బాబు గారి మాటలన్నీ నీటి మీద రాతలే.